విఘ్నాలు తొలగించే దేవునిగా పేరున్న విఘ్నేశ్వరునికి కరీంనగర్ జిల్లాలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. పలు ఏరియాల్లో పోటీపడి ఏర్పాటు చేసిన వెరైటీ గణపతులు భక్తితో పాటు వినోదాన్ని పంచుతున్నాయి. మరికొన్ని గణనాథులు సందేశాలు ఇస్తున్నాయి. కరీంనగర్ మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షింతల గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. వినాయకుడి చేయి భక్తులను ఆశీర్వదిస్తూ తలపై అక్షింతలు వేసేలా ఈ గణనాథుణ్ణి రూపొందించారు. ఇదే మండపంలో ఏర్పాటు చేసిన అన్నమయ్య, వెంకటేశ్వర స్వామి ప్రతిమలతో చేస్తున్న గమ్మత్తు భక్తులను ఆకట్టుకుంటోంది. హుండీలో రూపాయి వేస్తే భక్తి గీతాలు ప్రారంభమై అక్కడున్న అన్నమయ్య ప్రతిమ లోపలికి వెళ్లి వెంకటేశ్వరుని ఆలయం తలుపులు తీసి పూజలు చేస్తున్నట్లుగా తయారు చేశారు. టెక్నాలజీ సహాయంతో రూపొందించిన ఈ గణపతి మండపానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రామ్నగర్ లో ఏర్పాటు చేసిన భారీ సైజు నిలుచున్నట్లుగా రూపొందించిన మట్టి గణపతి ఆ ఏరియా వాసులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఓ చేతిలో డమరుకం, మరో చేతిలో త్రిశూలం ధరించి తండ్రి శివునికి వారసున్నని చెబుతున్నట్లుగా దర్శనమిస్తున్నాడు ఈ భారీ లంబోదరుడు. దాదాపు 2 నెలల క్రితం నుంచి ఉన్న చోటనే ఈ విగ్రహాన్ని తయారు చేశారు. నిమజ్జనం కూడా అక్కడే నీళ్లతో ప్రతిమను కరిగించేలా ఏర్పాటు చేశారు. కరీంనగర్లో చాలా కాలంగా భారీ సైజు వినాయకులను ప్రతిష్ఠిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న బోయవాడ వాసులు ఈసారి కూడా పెద్ద ఆకారంలో ఉండే గణనాథుణ్ణి ప్రతిష్ఠించారు. ప్రత్యేకంగా రూపొందించిన మండపంలో విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఈ వినాయకుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. మండపం బయట అర్ధనారీశ్వరుని రూపాలతో విద్యుత్ కాంతులీనుతున్న బొమ్మలు గణపతి మండపానికి ప్రత్యేక శోభను తెస్తున్నాయి. దాదాపు 70 ఏళ్లుగా ఇదే స్థలంలో వినాయకుణ్ణి నిలిపి పూజలు చేస్తున్నారు బోయవాడ వాసులు. ఇక కరీంనగర్ శాస్త్రి రోడ్లోని మరో వినాయకుణ్ణి కూడా వెరైటీగా ఏర్పాటు చేశారు. గణపతి తలపై శివుడు కైలాస పర్వతంపై కొలువుదీరినట్లుగా రూపొందించడమే కాకుండా ఆ కైలాస పర్వతం శివునితో సహా కదులుతున్నట్లుగా తయారు చేశారు. ఓ చేతిలో గండ్రగుడ్డలి, మరో చేతిలో త్రిశూలంతో పాటు శేషనాగును ధరించి వివిధ ఆభరణాలతో కొలువుదీరిన పార్వతీ తనయుణ్ణి చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇలా ఒక్కో గణపతి ఒక్కో రూపంలో దర్శనమిస్తూ కరీంనగర్లో భక్తి భావాన్ని పంచుతున్నారు. వెరైటీ గణనాథులను దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.